అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. సో ఫీల్ గుడ్ ఫిలిమ్స్, హార్ట్కి టచ్ అయ్యే ఫిలిమ్స్ అండ్ సింపుల్ స్టోరీస్ మన చుట్టూ తిరిగే కథలు ఆర్ఎల్స్ మనం చూస్తున్న కథలో వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పేస్తూ ఉంటాం అనమాట. అలా స్టోరీ సింపుల్గానే ఉంటుంది, కానీ దీంట్లో పాత్రలు అంటే ఆ పోషించిన విధానం, దాన్ని రాసిన విధానం, దాన్ని తీసిన విధానం అద్భుతంగా ఉంటుందన్నమాట. పైలం పిల్లగా అంటూ థియేటర్ని పలకరించింది. ఇప్పుడు మీ ఇంటికే వచ్చేసింది ఈ సినిమా. ఈటీవీ విన్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేసింది. అఫ్కోర్స్ ఈటీవీ విన్ ఆల్వేస్ విన్ అవుతూనే ఉంటుంది మనసు. సో ఈ సినిమా కూడా థియేటర్లో విన్ అయ్యి ఈటీవీ విన్కి వచ్చేసింది. దాని గురించి మాట్లాడడానికి ఈ చిత్రానికి సంబంధించిన సభ్యులు, యూనిట్ సభ్యులు, యాక్ట్ చేసిన వాళ్ళు, తీసిన వాళ్ళు మనతో పాటు ఉన్నారన్నమాట. డైరెక్టర్ ఆనంద్ గారు అండ్ యాక్ట్ చేసి హీరోగా మన ముందుకు వచ్చిన సాయి తేజ్. అండ్ ఈ చిత్రంలో అఫ్కోర్స్ నేను ఎక్కువగా రైటర్గా కలుసుకున్నాను అండ్ ఆర్జేగా కలుసుకున్నాను, యాక్టర్గా కూడా కలుసుకుంటున్నాను అనమాట. మిర్చి కిరణ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దానండి. హలో అండి. హాయ్ హాయ్. సో పైలం పిల్లగా అందరూ పైలంగా ఉన్నారా అండి మీరు? ఇప్పుడు పైలం అయ్యారు ఫుల్గా. యా, రిలీజ్ అయ్యాక రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు ఇంకా మీరు మొన్నటి వరకు ఇంటి నుంచి థియేటర్కి వచ్చి చూశారు, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారు ఇంకా కదా, ఇంకా కంఫర్టబుల్ హ్యాపీగా ఆడియన్స్ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ ఫస్ట్ మీరు చెప్పండి, పైలం పిల్లగా రాగానే సో ఈ స్క్రిప్ట్ వినగానే లేదు, ఫస్ట్ కిరణ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఫస్ట్ షాట్ నీ మీదే చేశాను కదా నేను. అంతేకాకుండా ఆయనకి బంధం, అనుబంధం, వాయిస్ సంబంధం, చాలా అక్రమ సంబంధం ఉంది. అయ్యయ్యో నేను అనలేదు. యా, ఇవి ఉన్నాయి. మిర్చి నుంచి అంటే రేడియో నుంచి మీరిద్దరు అలా ఎఫ్ఎం నుంచి. యా, రేడియో మిర్చిలో బాబ్జీ బాబు బాగా బిజీ అని వచ్చేది కదండి. సో దాంట్లో నేను బాబ్జీ, ఇతను సాంబా. ఏదో ఒక్కసారి బాబు బాగా బిజీ అనండి. అల్లో నేను బాబ్జీ, బాబు బాగా బిజీ చెప్పనా? క్రేజీ. ఈ కాంబినేషన్ కనపడం దగ్గర నుంచి ఇప్పుడు కనిపించే వరకు వచ్చింది. యా, వాయిస్ మాత్రమే విన్నాం ఇప్పుడు. అక్కడ ప్రతిభ కనిపించింది, ఇక్కడ యాక్టింగ్. ఏంటండి ఫోన్ చేశారా, స్క్రిప్ట్ చెప్పారా? రెండిట్లో లేదండి, డేట్లు చెప్పారు. డేట్లు చెప్పి ఈ డేట్లు కావాలి అని అన్నారు. పేమెంట్ గురించి ఏం మాట్లాడలేదు. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఫస్ట్ షాట్ మీ పైన అని అన్నారు అనమాట. దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ కూడా కొంచెం మీరే తెచ్చుకోండి అన్నారా? నేను తెచ్చుకోలేదు, అది ఇచ్చారు. కాకపోతే నా సైజు వాళ్ళకి అర్థం కాక ఒక సైజ్ అనుకున్నామండి, వారం రోజుల్లో సైజ్ పెరిగితే మేము ఏం చేస్తాం చెప్పండి. సో ఫస్ట్ షాట్ అండి కాస్ట్యూమ్ బనియన్. అదే అద్భుతంగా అసలు, అంటే చాలా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. అంటే లో బడ్జెట్ కాస్ట్యూమ్స్ అంటే నా సైజ్ అయి ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. సో చాలా టైట్గా ఇరుకు జనరల్లీ బట్టలు వేసుకుంటారు, నేను దాంట్లో దాక్కున్నట్టుంది. అక్కడ స్టార్ట్ అయింది అనమాట సినిమా. బట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. 5 years, more than 5 years ఆఫ్ అవర్ రిలేషన్, ఎవ్రీడే కలిసి మాట్లాడి సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఇవన్నీ చేస్తున్నప్పుడు తను డైరెక్టర్ ఏంటంటే నేను అన్ని వదిలేసి ఓకే ఈ డైరెక్టర్ అవుతున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాను. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ ఫెల్ట్ రియలీ నైస్. అంటే ఇల్లు ఎంత ఉందా అని. మనకి రెగ్యులర్గా కలిసి వాళ్ళలో మనకి ఇంట్లో వాళ్ళకి కూడా ఇప్పుడు బయట పని ఏమైనా చేస్తున్నాం అంటే ఇది చేసేవాళ్ళు అన్నట్టు ఉంటారు కదండి. అదే ఘర్కి ముర్గి దాల్ బరాబర్ అంటారు టోటలీ. సో ఈడొచ్చి ఇది అంటే ఇటు ఎంత క్లారిటీ ఉందో ఎన్నో మనం దీని గురించి మాట్లాడలేదు. బికాజ్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఏమేమి చేయాలనుకున్నా సెట్కి వెళ్ళిన తర్వాత హౌ యూ హ్యాండిల్ థింగ్స్ ఈజ్ రియలీ డిఫరెంట్ అండి. రియలీ డిఫికల్ట్. ఆ రోజు ఫస్ట్ డేనే మేము వెళ్ళినప్పుడు 4-5 సీన్లు చేసాడు. దట్ ఈస్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ, అంటే ఫర్ ఎ ఫస్ట్ టైం డైరెక్టర్ టు డూ దట్. సో బట్ హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. నో, ఆల్రెడీ యాడ్ ఫిల్మ్స్ చాలా షూట్ చేయడం జరిగింది. ఈవెన్ దో బిగ్ స్టార్స్తో కూడా వర్క్ చేశారు యాడ్ ఫిల్మ్స్లో. మీరు బాలేబాబు గారు లాంటి స్టార్స్తో కూడా వర్క్ చేయడం జరిగింది. ఫర్ యూ లైక్ ఏదైనా ఉండిందా అంటే సినిమా అనగానే ఆ నర్వస్నెస్ ఏమన్నా ఉండింది? అఫ్కోర్స్ ఈజీ అయ్యింది, 1 dayలో 4 scenes కూడా తీశారని చెప్పినా కూడా. అది నేను కంప్లీట్ చేయలేదు. ఇంకా 1 dayలో 4 scenes కంప్లీట్ చేశాడు. అందులో వాడి పనితనం ఎంత ఉందో దానికంటే మా పనితనం కూడా ఎక్కువ. ఎందుకంటే ఒక రోజులో 4 scenes చేయాలంటే యాక్టర్లు కూడా అలా ఉండాలి. సో క్రెడిట్ మొత్తం వాడికి ఇవ్వకుండా నేను కూడా కొంచెం కట్టేద్దామని. సో బట్ యా, యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అసలు నువ్వు నన్ను మెచ్చుకోవడం అనేది మరి టూ మచ్ చేస్తున్నాను. నిజంగానే ఫ్రెండ్స్ మెచ్చుకుంటే అది నిజంగా వాళ్ళకంటే, అంటే నిజంగా ట్రోల్ చేసేవాళ్ళు, మీమ్స్ వేసేవాళ్ళు వేరే ఉండరేమో. లేదు లేదు, కిరణ్ నాకు మిర్చిలో ఆల్మోస్ట్ గురువు అట్లా అంటాడు నాకు. బా, సో ఏంటంటే గురువుని మించిన శిష్యులు అంటారా కాదా? ఇప్పుడు గురువు అలాంటివన్నీ పెద్ద మాటలు కానివ్వండి. నేను ఐ ఆల్వేస్ గివ్ మై ఒపీనియన్స్. సో వచ్చి ఒక కథ చెప్పేవాడు, బెతలా ఉంది, చేతలా ఉంది అని అనేవాడిని. దట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్. ఆడు దాన్ని గురువు అని అనుకుని చాలా. ఇది కూడా చెప్పారా లేదా? మీరు అలా అంటున్నారని చెప్పకుండా తీస్తారా? ఇది కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు దాంట్లో చెప్పిన మార్పులు నాకు తెలిసిన వరకు
సజెషన్స్ అవన్నీ ఇచ్చాను. ఓ యూ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఐ మీన్ ఇన్ అ గుడ్ వే. యా యాజ్ అ ఫ్రెండ్లీ ఇన్వాల్వ్మెంట్. యా కరెక్ట్. ఒక డైలాగ్ కూడా మంచి డైలాగ్ కూడా ఇచ్చాడు లాస్ట్కి. అంటే సెట్ మీద ఏంటి అంటే చాలా ఆ టెన్షన్లో ఆ డైలాగ్ ఒక మంచి డైలాగ్ కావాలి అని ప్రాసెస్లో కిరణ్ ఇది నువ్వే రాయాలి అంటే ఒక డైలాగ్ చెప్పు. ఆయన బేసిక్గా డైలాగ్ రైటర్, మీరు అవకాశం ఇవ్వలేదు, ఒకటే డైలాగ్. ఆ డైలాగ్ సినిమాలో మంచి హైలైట్ డైలాగ్ అది. ఈ సీన్ షూట్ అయిపోతే తప్ప ఇంటికి పంపించడం అన్నాడు. సీన్ అయిపోవాలంటే ఫినిష్ చేయాలి, డైలాగ్ నువ్వే చచ్చినట్టు చేస్తావు అంతే. సో ఏదో ఒకసారి డైలాగ్ చెప్పండి. అది డైలాగు అంత గొప్ప డైలాగ్ అన్నావు, చాలా మంచిదన్నావు. చెప్తాను నోట్లోనే ఉంది ఒక్క నిమిషం ఆగి చెప్తాను. నీకు అంత తాహత లేదురా, స్టార్టింగ్ గుర్తొస్తలేదు డైలాగ్ కాబట్టి అది గుర్తులేదు. వాడు రాసిన నుండి గుర్తుంటాయి. తాహతకు మించి నేను చెప్పలేప్పుడు హర్ట్ అయిందండి. మీరు హర్ట్ అయ్యారు. నువ్వు చెప్పి డబ్బులు తీసుకోకుండా డైలాగ్ రాసిస్తే వాడికి అది గుర్తు కూడా లేకపోతే. అందుకే డబ్బులు తీసుకొని రాయాలి, అప్పుడు గుర్తుంటుంది. నెక్స్ట్ సినిమాకి తాట తీస్తాక ఫుల్ అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే తప్ప. ఫ్రెండ్షిప్ మధ్యలో చిచ్చు పెట్టేసేలా ఉన్నాను నేను. నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారని కూడా అనుకోవచ్చు. బట్ ఇదంతా తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినిమా కదా. సో కంప్లీట్గా తెలంగాణ స్లాంగ్ వినడం జరుగుతుంది, తెలంగాణ నేటివిటీని చూడడం జరుగుతుంది. అంటే కుంట ఇలాంటివన్నీ మనం వాడం బేసిక్గా. వేరే ఆంధ్ర సైడ్ వేరేలా ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. అండ్ మీరు చెప్పండి, అంటే ఈ కథ ఆలోచన ఎక్కడ పుట్టింది, దీనికి బీజం ఎక్కడ పుట్టింది? యాక్చువల్గా ఈ స్టోరీ అనేది మేము యాక్చువల్గా డాక్యుమెంటరీస్ చేసేవాళ్ళం అండి. సో డాక్యుమెంటరీస్ చేసేవాళ్ళు ఈ పల్లెటూర్లలో చాలా వెళ్ళేవాళ్ళం. సో అప్పుడే ఏమైంది అంటే అప్పుడు యాక్చువల్గా అక్కడ రియాలిటీ ఏంటి అంటే చాలా ఊళ్ళు మొత్తం మైగ్రేట్ అయిపోతున్నారు. అంటే కొన్ని ప్లేసులలో ఏంటి అంటే 200 ఇళ్ళు ఉంటే ఒక 20 ఇళ్ళల్లోనే జనాలు ఉంటున్నారు, మిగతా అంతా మైగ్రేట్ అవుతున్నారు. సో ఏంటి అసలు ఊళ్ళు ఇట్లా ఖాళీ అయిపోతున్నాయి, అసలు ఇక్కడ ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఏంటి, అసలు నెక్స్ట్ జనరేషన్ అనేది లేకుండా వెళ్ళిపోతుంది ఊళ్ళల్లో. సో అగ్రికల్చర్ ఎవరు చేస్తారు అసలు ఏంటి, అసలు అక్కడ నుండి చిన్న తాటు స్టార్ట్ అయింది. సో దానికి ఒక కథ అనుకొని అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా స్టోరీ. రైట్. మీరు కూడా యాక్టింగ్లోకి రావడానికి ఆడిషన్స్ చేయడంతో పాటు ఏమన్నా స్వీట్ బాక్స్ పంచాల్సి వచ్చిందా? లేదండి, ఇప్పటివరకైతే పంచలేదు. అసలు నేను స్వీట్ బాక్స్ తీసుకున్నా కానీ నేనైతే పంచలేదు. మోతీచూర్ లడ్డూనే ఉన్నాయి అందులో. అసలు ఏం అంటే సినిమాలో ఏదైతే మీరు తీసుకున్న స్వీట్ బాక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. జస్ట్ సినిమాలో ఏదైతే చూపించినామో అట్లాంటివి తీసుకున్నా కానీ. సో నేనేం అంటే ప్యూర్ టాలెంట్ నేను అనుకుని వచ్చిన. పైలం పిల్లగా వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అండ్ దీనికోసం ఏమన్నా ప్రిపరేషన్స్? డెఫినెట్లీ సింపుల్ స్టోరీ అయినా కూడా, బట్ ఇట్స్ లైక్ ఎ డెప్త్ ఉంది, ఒక మెసేజ్ కూడా ఉంది, కొంచెం ఆలోచింపచేస్తుంది ఎవరైతే విలేజ్ నుంచి దుబాయో లేకపోతే మస్కట్ లైక్ ఎక్కడికైనా జాబ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి. సో బేసిక్గా ఏంటంటే నాకు న్యాచురల్ తెలంగాణ యాక్సెంట్ అనేది ఉందండి. అంటే బేసిక్గా సో అది చూసిండు ఆనందన్న. అది చూసి ఏంటంటే నేను సిటీలో పెరిగిన కదా, మనం అందరం అంతా ఊరు కల్చర్ అంతా మనకి ఎక్కువ తెలియదు. అంటే మీకు తెలుసులే తెలియదు, నాకైతే బేసిక్గా ఎందుకంటే చాలా ఊర్లలో షూటింగ్ అయింది. సో వీళ్ళకి తెలుసు, నాకు తెలియదు. సో ఆ ఊరు క్యారెక్టర్ ఎక్కించుకోవడానికి అంతా చేయడానికి కొంచెం చిన్న వర్క్షాప్ లాగా ఒకటి చేసి దాని తర్వాత షూట్కి వెళ్తాను. అండ్ షూట్లో కూడా ఎక్కువ కష్టపడలేదండి. అంటే ఎండలో కష్టపడ్డాం కానీ యాక్టింగ్ చేయడానికి అంతేం ఎండకి కష్టపడ్డారు. యాక్టింగ్ చేయడానికి అంతేం 1-2 takes ఓకే అయిపోయింది. సో చిన్న వర్క్షాప్ చేసి ఫస్ట్ దీనికోసం వర్క్షాప్ కూడా చేశారు ముందు. చేసాం. ఓకే. అంటే మొదటి సినిమా డెఫినెట్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీలో ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండస్ట్రీ తాలూకా ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఈ సినిమానే చేయాలి అంటే ఇట్స్ లైక్ స్వీట్ అండ్ స్మాల్ ఫిలిం డెఫినెట్లీ. అంటే జనరలీ ఫస్ట్ సినిమా లాంచ్ ఇంకా పెద్ద సినిమా చేయొచ్చు, కమర్షియల్ సినిమా చేయొచ్చు, యాక్షన్ ఫిలిం చేయొచ్చు, బట్ ఫస్ట్ సినిమాగా దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు ఆనంద్ గారు? అంటే ఫస్ట్ ఒకటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటెంట్ బేస్డ్తోనే వెళ్ళాలని ఫస్ట్ డిసైడ్ అయ్యింది. అది డిసైడ్ అయిపోయి ఇంకొకటి ఏంటంటే మనకు ఒక చిన్న బడ్జెట్లోనే ఫీల్ గుడ్ ఒక మంచి మూవీ చేయాలని డిసైడ్ అయిపోయి చేసాం. అంటే అది వాంటెడ్లీ డిసిషన్ తీసుకునే చేసాం. రైట్
రైట్. ఎట్ ద సేమ్ టైం లైక్ ఇలాంటి ఫిలిమ్స్కి ఫన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా రియలిస్టిక్గా ఉండాలి అది. ఒక ఊర్లో అంటే ఒక న్యాచురల్ వేలో ఫన్ క్రియేట్ అవ్వాలి, నాట్ ఆర్గానిక్ వేలో. వీ కెన్ సే దట్ ఆర్గానిక్ వేలో ఈ సినిమాలో అది వినిపిస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్నోసెన్స్ కనిపిస్తూ ఉంటుంది, అంటే క్రూయల్గా ఆలోచించిన ఇన్నోసెన్స్ కనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకి. అండ్ దిస్ రైటింగ్ అఫ్ కోర్స్ యూ వర్క్డ్, చాలా స్క్రిప్ట్స్కి వర్క్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిలిం ఒక ఫ్రెండ్ హ్యాండిల్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్, ఈ లైన్ ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ లైన్ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు, అంటే సారీ డైరెక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు పర్లేదు. రూరల్ స్టోరీస్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండి. బికాజ్ మనం యాక్షన్ సినిమాలు చూస్తుంటాం, లవ్ స్టోరీస్ చూస్తుంటాం, ఇవన్నీ చూస్తుంటాం. రూరల్లో చాలా మంచి మంచి కథలు ఉంటాయి, అంటే లైక్ వెరీ క్లోజ్ టు హార్ట్, లైక్ యూనో హ్యూమన్ స్టోరీస్ అండ్ ఆల్ దట్. అండ్ మనం అనుకునే కామెడీ కూడా ఇప్పుడు మామూలు రెగ్యులర్ పంచుల్లాగా కాకుండా క్యారెక్టర్స్ నుంచి వచ్చే కామెడీ ఉంటుంది. సో నాకు యాక్చువల్లీ వీళ్ళు అంత కామెడీ సెన్స్ ఉంది, అంటే సారీ డైరెక్టర్ గారు అంత కామెడీ సెన్స్ ఉందని నువ్వు మాటికి ఈడు డైరెక్టర్ అవసరం లేదు. వీడు డైరెక్టరు, సో ఇప్పుడు డైరెక్టర్. సో డైరెక్టర్ గారిలో ఇంత కామెడీ సెన్స్ ఉందండి. బికాజ్ మేము బాబ్జీ చేసేటప్పుడు కలిసి మాట్లాడుకొని చేసేవాళ్ళం అనమాట. సో హీ వాజ్ ఆల్వేస్ లాజికల్, ఐ వాజ్ ట్రైంగ్ టు బీ మోర్ ఫన్. బట్ సినిమాలో డైరెక్టర్ అయిన తర్వాత ఈడు రాసిన కామెడీ అది చూసి విచ్ వాస్ కమింగ్ ఫ్రమ్ క్యారెక్టర్స్. సో దట్ వాస్ బ్యూటిఫుల్. సో నాకు ఓవరాల్గా నేను ఇందాక మీరు అడిగిన లైక్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, రూరల్ స్టోరీస్ అనేటివి దే ఆర్ బ్యూటిఫుల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ దట్ అందులో ఇంకా చాలా 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 మంచి కథలు బయటికి రావచ్చని. సో చెప్పిన వెంటనే నాకు వినడానికి, విజువలైజ్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రెష్గా హ్యాపీగా అనిపించింది. అంటే ప్రెషర్ ఉండదు అటు వాటిల్లో. ఇప్పుడు మనకి పల్లెటూర్లలో రెగ్యులర్గా చూసే టిపికల్ బిహేవియర్లు కాకుండా యూ కెన్ ఎక్స్పెరిమెంట్ మోర్ ఆన్ ఇట్, యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. సో మనం ఏం చేస్తే అది అయిపోతుంది. మనం చూసిన వాళ్ళను, లేకపోతే అప్పటికప్పుడు ఎవరన్నా కనిపించినా వాళ్ళని చూసినా జస్ట్ అది మనం ఇనాక్ట్ చేసినా కూడా ఇట్ విల్ బి బ్యూటిఫుల్. సో ఐ లవ్ దట్ ఆనెస్టీ అండ్ దట్ క్యూట్నెస్, బ్యూటిఫుల్ సింపుల్ స్టోరీస్. యా, బట్ యూ నీడ్ దట్. అంటే ఆ ప్యూరిటీ మీరు తీసుకొని రావాలంటే ఎంతో కొంత అబ్జర్వేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సిటీ లైఫ్కి ఒకటి అలవాటు అయిపోతాం, ఇది ఫాస్ట్ లైఫ్కి చాలా అలవాటు అయిపోతూ ఉంటాం. బట్ వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో బట్ వాళ్ళు చాలా న్యాచురల్ అండ్ ప్యూర్గా ఉంటారు. అంటే వాళ్ళు ఇంత పొల్యూటెడ్గా ఉండరు డెఫినెట్లీ. సో అది అడాప్ట్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది? ఐ నో యు ఆర్ లైక్ అంటే నేను అన్పొల్యూటెడ్, ఇంపొల్యూటెడ్, నాట్ పొల్యూటెడ్. సో బికాస్ మేమంతా ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ విలేజెస్. సో నాకు పల్లెలు అంటే చాలా ఇష్టం అండి. పల్లెటూరు గివెన్ ఎ ఛాన్స్ హ్యాపీగా వెళ్ళి 1 ఎకరం 2 ఎకరాలు, అంటే ఫిజికల్గా చాలా కష్టం కానీ బట్ నథింగ్ టు బీట్ ఇట్. లైక్ డైరెక్ట్లీ వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ మదర్ ఎర్త్ కదా. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు గివెన్ ఎ ఛాన్స్ నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో చిన్నప్పుడు వచ్చినప్పుడు మేము ఇంతకుముందు రానప్పుడు చూసిన వాళ్ళం, ఇప్పటికీ అప్పుడప్పుడు ఉన్న ఫ్రెండ్స్ని మాట్లాడుతుంటే వాళ్ళలో ఆనెస్టీ అసలు నాకు అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు. నిజంగా కొన్ని ఏమవుతుందంటే పేపర్స్లో ఒకటి ఉంటుంది అండ్ అది వెళ్ళి ఎతుకుతుంటే దొరకదు. ఎక్కడుందా ఆ స్థలం అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. పేపర్లో ఉన్న ఏదైతే రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో దానికి అండ్ ఉన్నదానికి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి పేపర్లు మాత్రమే ఉంటాయి, స్థలం ఉండదు. అది కూడా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మనకు పేపర్లో ఉండేది అక్కడ ఆ లొకేషన్లో ఉంటుందా ఉండదా తెలియదు మనకి. అది రియల్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. సో దాన్ని బేస్ చేసుకొని దాని చుట్టూ ఒక ఫన్ క్రియేట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంది యాక్చువల్గా. రైట్. అండ్ తేజ్ డెఫినెట్లీ ఒక్కొక్క ఫిలిం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ ఫిలిం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఇందాక అనిండే విలేజ్ ఇదంతా నాకు తెలియదు, సిటీ లైఫ్ ఎక్కువగా నాకు తెలుసు అని. విలేజ్లోనే షూట్ జరుగుంటుంది. డెఫినెట్లీ విలేజ్ దగ్గరలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళ మనసులు రెండు తెలుసుంటాయి. సో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది పైలం పిల్లగా? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే బేసిక్గా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ మొత్తం అంటే 85% ఆఫ్ ద మూవీ మొత్తం నా పైన ఉంటుంది. సో అట్లాంటి రోల్ దొరకడు ఇంత యంగ్ స్టేజ్ ఆఫ్ మై కెరీర్లో లిటరల్లీ అంటే అదృష్టం లెక్క భావిస్తున్నాను. లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి యాక్చువల్గా తేజకి. అంటే చూసిన వాళ్ళందరూ తేజ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, తన పర్ఫార్మెన్స్కి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా మంచి, చూసిన వాళ్ళందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్లో ఇంత మంచి సినిమా వచ్చి నా యాక్టింగ్ కెపాసిటీ ప్రూవ్ చేసుకునే స్క్రిప్ట్ వచ్చినందుకు చాలా వెరీ హ్యాపీ అండ్ లక్కీ. అండ్ ఊర్లలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి. బట్ దీంట్లో క్యారెక్టర్స్ కూడా ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది డెఫినెట్లీ.
అంటే అలా పాత్రలు ఇంపార్టెన్స్ ఉండే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. తన మీదే ఎక్కువ ఉన్నా కూడా రిమైనింగ్ పాత్రలు కూడా గుర్తుపెట్టుకునేలా ఈ సినిమాలో ఉంటాయి అన్నమాట. అండ్ ఫర్ యూ లైక్ ఈ పాత్రని డిజైన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, అండ్ ఈ సినిమా కథ రెడీ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది, కథ వెనక మీ కష్టాలు ఏమున్నాయి? కథ వెనుక కష్టాలు ఏం లేవండి. కథ వెనుక కథ ఈజీనే అయిపోయిందండి. కథ అనుకున్న తర్వాత ఐడియా తర్వాత ఒక టూ మ్యాక్స్ 3 months విత్ డైలాగ్ వర్షన్ 3 monthsలో రెడీ అయిపోయింది. 3 monthsలో రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వర్షన్ నీకే చెప్పాను నేను యాక్చువల్గా. ఏమన్నారు ఫస్ట్ నరేట్ చేయగానే ఆయన దగ్గర నుంచి వచ్చిన చెప్పాడు, నాకు ఓపెన్గా చెప్పాడు. ఆ సజెషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. తన ఫీడ్బ్యాక్ తీసేసుకొని తర్వాత అది చేసేసుకున్నాను. దాని తర్వాత చెప్పాను నువ్వు ఈ రోల్ చేస్తున్నావు అని. ఓ స్టోరీ మొత్తం చెప్పేసిన తర్వాత దాని తర్వాత రిలాక్స్డ్గా వచ్చి మీ సజెషన్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు బాగా వాడేసిన తర్వాత మళ్ళీ వాడుకుంటున్నానని చెప్పాడు. అది కూడా చెప్పలేదండి, రేపు పొద్దున్న షూటింగ్ కార్ వస్తుంది ఎక్కేసి వచ్చేయన్నారు. సరే ఓకే. మీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదండి. ఏంటది సైజ్ సరిపోని బనియను. బికాస్ నాకు తన అంతకుముందు మాకు రేడియో మిర్చిలో ఉన్నప్పుడు పరిచయం ఉన్నప్పుడే తను అంటూ ఉన్నాడు అనమాట, నువ్వు విలన్ క్యారెక్టర్లకు బాగుంటావు, అంటే లైక్ నెగిటివ్ షేడ్స్కి కొంచెం బాగుంటావు అని అనేవాడు. అంటే నా వీడు విలన్ చూస్తున్నాడండి. బట్ నాకు ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ అందరూ కామెడీ చాలా కష్టం అంటారు, మాకు న్యాచురల్గా చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్స్ నాట్ డిఫికల్ట్. విలన్ యాక్టింగ్ యాజ్ అ విలన్ ఇస్ రియలీ డిఫికల్ట్ అండి. బికాజ్ రియలీ బట్ ఓకే, బట్ జనరలీ కోపం అనేది కొంచెం తొందరగా చూపించవచ్చు అంటారు కదా. కోపం గురించనే కాదండి, బికాజ్ వాట్ ఎవర్ యాక్టర్ అనేవాడు వాట్ ఎవర్ ద ఇమోషన్ దట్ హీ హ్యాస్ టు ఇమోట్, హీ హ్యాస్ టు ప్రాసెస్ ఇన్ ద బ్రెయిన్ అండి. సో మనకి ఆ ఛానల్స్ మనకి సింక్లో ఉండకపోయినప్పుడు నేను ఐ హ్యావ్ టు బి బ్యాడ్ గాయ్ అంటే ఇట్స్ లైక్ దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది అండ్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో ఐ థాట్ ఐ విల్ టేక్ ద ఛాలెంజ్. సో మరి ముందుగానే ఈ సినిమాలో విలన్ ఈడనని అప్పటి నుంచి ప్లాట్ వేసుకుంటూ వచ్చాడో లేకపోతే వచ్చిన తర్వాత సెట్ అయిందో తెలియదు. లేదు ముందు నుండే అనుకున్నాను స్టార్టింగ్ నుండే ఈ రోల్కి కిరణే సెట్ అవుతారు చెప్పలేదు, కానీ కాకపోతే అనుకున్నాను. మీరు ఆయనలో విలన్ని చూసారు. యా మేము అంతా ఫన్ చూస్తూ ఉంటే డెఫినెట్గా అంటే మీరు అదే చూపించారు బేసిక్గా ఇప్పటి వరకు ఏదైతే ఏ సైడ్ అయితే చూపిస్తారో డెఫినెట్లీ ఆ సైడ్ చూస్తూ ఉంటాము. బట్ వాట్ ఎవర్ లైక్ అది చిన్న పాత్ర పెద్ద పాత్ర పక్కకు పెడితే ఆల్వేస్ మీరు ఏదైతే చేస్తారో అది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అండ్ ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకున్నా. విలన్ పాత్రలు కూడా ఎక్కువ చేయాలి మీరు. సో అంతే కదా, ఇంకొక మెట్టు అన్ని షేడ్స్ అన్ని చేసిన వాళ్ళే యాక్టర్స్ అంటారు కదా. సో అలా అన్ని రకాల పాత్రలు మీరు పోషించాలని కోరుకుంటున్నాను నేను. అండ్ యా పైలం పిల్లగా అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటండి? అంటే చాలామందికి కొంతమందికి అర్థం అవ్వచ్చు తెలంగాణ వాళ్ళకి, బట్ ఆంధ్ర సైడ్ కొంచెం అర్థం కాకపోవచ్చు పైలం అంటే ఏంది. పిల్లగా అంటే అర్థమవుతుంది డెఫినెట్గా, ఎక్కడన్నా అర్థమవుతుంది. బట్ యా కథ ఒకటి రీజన్. దాని తర్వాత దీనికి ఫస్ట్ టైటిల్ అనుకోలేదండి. ఫస్ట్ ఏంటంటే మేము సినిమా షూట్లో వెళ్ళిపోయాం, అయినా కూడా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఆ టైంలో ఒక సాంగ్ రాయాల్సి వచ్చింది. సో ఆ సాంగ్కి ఆ హుక్ లైన్ పైలం పిల్లగా అని రాసాం. సో అది చాలామందికి ఏంటంటే ఆ సాంగ్ విని జనాలకి ఏంటి అంటే మా యూనిట్లో అది పైలం పిల్లగా అని అది వాళ్ళకి చాలా నోటెడ్ అయిపోయింది. అరే ఇదే బాగుంటుంది కదా అని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ మా ఎస్కే శ్రీనివాస్ అని కెనడాలో ఉంటాడు, తను కూడా మా మిర్చి ఎక్స్ కొలీగే. ఓ మిర్చి వాళ్ళందరూ కలిసి చేసినట్టుంది ఇదైతే. మిర్చిలో అందరు ఉన్నారండి. యశ్వంత్, మీకు మ్యూజిక్ యశ్వంత్ నాకు తెలుసు కదా. సో తను మిర్చి. ఓ ఓకే. ఇప్పుడు మ్యూజిక్ యశ్వంతే మిర్చిలోనే మొత్తం అందరూ, అంటే దీనికి మొత్తం కంప్లీట్గా మిర్చి వర్క్ చేశారనమాట. యా అంటే మిర్చి ప్రెజెన్స్ అని పెడుతుంది. రేడియో మిర్చి ప్రోడక్ట్స్ అని పడాలి. రామ్ మిరియాలో తెలిసి పాట పాడాడు. సో అందరినీ ఏంటంటే వాడేశాను. అప్పట్లోనే మీరు అన్ని నోట్ చేసుకుంటున్నారా? మిర్చిలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈయనలో విలన్, ఈయనలో మ్యూజిక్, ఈయనలో ఇది మొత్తం అంతా మనం వాడదాం. ఎవడెవడిని ఎలా వాడాలో బాగా వాడేసుకున్నాం బాగా. బట్ ఆ పైలం పిల్లగా అనేది తెలంగాణలో చాలా మంచిది. పిల్లగా ఆ పైలం అని చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆంధ్ర అనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కానీ అందరూ ఒకటే ఇంతకుముందు. అండ్ పైలం పిల్లగా కూడా మంచి ఇది వచ్చింది, అప్లాజ్ వచ్చింది ఆడియన్స్. యాక్చువల్గా విజయవాడ నుండి కాల్స్ వస్తున్నాయండి. యాక్చువల్గా అంటే మేమేమనుకున్నాం అంటే ఇది సినిమా అది మీరు అన్నట్టు నాకు ఈరోజు విజయవాడ నుండి 3 కాల్స్ వచ్చాయి.
వాళ్ళు కాల్ చేసి మరీ చెప్తున్నారు చాలా బాగుంది సినిమా అసలు అని. సో ఇవాళ నుంచి ఈటీవీ విన్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా చాలా కాల్స్ వస్తాయి మీకు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని సో ఉంచుకోండి మీరు. ఇంకోటి వర్డ్ అన్నారు కదా, పైలం అనే వర్డ్ అంటే యాక్చువల్గా మన ఈ జనరేషన్కి తెలియదు, కానీ మీకు ఒక మన ఫాదర్స్ జనరేషన్కి వెళ్తే అన్ని ప్రాంతాలలోకి పైలం అనేది తెలుసండి. పైలం అనేది ఓకే, అందరికీ తెలుస్తుంది. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే పైలం జాగ్రత్త. పదిలం భద్రం. భద్రం భద్రం పదిలం 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 పైలం అయిపోయింది. ఓకే, అలా మార్చేస్తూ ఉంటాం మనం. తెలుగు వద్దు మనం పైలం పిల్లల దగ్గరే ఉందామండి మనం ఖచ్చితంగా. సో మనం యశ్వంత్ గురించి మాట్లాడదాం. బేసిక్గా ఎవరు ఎంత చేసినా మ్యూజిక్ అనేది వస్తుంటేనే దాన్ని మనం కనెక్ట్ అవుతాం, ఆడియన్స్ అనేది. సో యశ్వంత్ దాన్న ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎస్పెషల్లీ. సో యశ్వంత్ గురించి ఏం చెప్తారు? ఎవరైనా పాడి చెప్తారా, మాట్లాడే చెప్తారా? మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు మేము పాడమని చెప్తాం. మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే గారు పాడితే బాగుంటుంది. ఎవరు? నేను పాడితే పారిపోతారు ఇప్పుడు మీరు ముగ్గురు. పారిపోరు వాళ్ళు, దే పెయిడ్ యూ పెయిడ్ నో. నేను పాడలేనండి, నేను రాయగలను పాడలేను. మీరు పాటలు రాయగలుగుతారా లేకపోతే? పాటలు రాయగలుగుతాను. ఈ ఫిలింలో కూడా రాయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 సాంగ్స్ రాశాను. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ డూ యూ లైక్ మోస్ట్? అంటే చూడడానికి అండ్ చేయడానికి డెఫినెట్లీ ఒక ప్లాన్ అనేది ఉంటుంది, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, బకెట్ లిస్ట్ ఉంటుంది. సో మీ లిస్ట్లో ఏమున్నది? అంటే నాకు ఈజీగా నేను చేసే సబ్జెక్ట్ ఇదండి, పైలం పిల్ల, రామ్ కామ్ ఇట్లాంటివి. అంటే న్యాచురల్ యాక్టింగ్ అనేది కొంచెం ఈజీగానే చేస్తా. నాకు ఛాలెంజింగ్ కొంచెం ఇట్లాంటి థ్రిల్లర్, ఇట్లా సటిల్ యాక్టింగ్ అట్లాంటిది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే నా ఫేవరెట్ జానర్ అయితే ఇదే అండి, రామ్ కామ్, ఇట్లా న్యాచురల్. ఓకే. సో థ్రిల్లర్స్ అవన్నీ జనరలీ చాలా తక్కువ వింటాం. మాకు రొమాన్స్ అంటే కొంచెం కష్టం అండి, యాక్షన్స్ ఇవన్నీ చాలా ఈజీ అని చెప్తుంటారు హీరోస్. బట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వినిపిస్తుంది అనమాట సౌండ్ అయితే. ఇది నా కంఫర్ట్ జోన్ యాక్చువల్లీ. ఓకే ఓకే, అసలు ఎలా వచ్చిందండి సాహితేజ ఆలోచన ఎలా వచ్చింది? సరే ఇక్కడ అంటే మీరు కలిసి జాబ్ చేశారు, కలిసి పేమెంట్ ఇవ్వక్కర్లేదు కాబట్టి. బట్ అక్కడ ఎలా తను పిల్లగాడు అని వెబ్ సిరీస్ యూట్యూబ్లో చాలా ఫేమస్. అది కూడా పిల్లగాడు, ఇక్కడ కూడా పిల్లగా, ఏదో ఇది కనెక్షన్ ఉంది. సో అది అందులో చూసి ఇది యాక్సెంట్ కానీ ప్లస్ బిహేవియర్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది బాగుంది అని, సో అక్కడ నుండి పికప్ చేసుకున్నాం. రైట్. అండ్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి డెఫినెట్గా, ఎందుకంటే మీరు ఏదైతే కావాలనుకున్నారో అది వాళ్ళు సమకూర్చారు. పేమెంట్ వచ్చింది కదండి తర్వాత? సినిమా గురించి మాట్లాడాలి. ఇస్తారన్నాడు, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇస్తాడేమో కొనుక్కోవాలి. ఓకే, సో ప్రొడ్యూసర్ గురించి ఎలా వాళ్ళు ఆన్ బోర్డ్ రావడం జరిగింది? ఎవరు వచ్చారు ఫస్ట్? అసలు మీరు లైన్ తీసుకెళ్ళి చెప్పింది ఫస్ట్ వర్షన్ అక్కడ, బట్ సినిమాలోకి ఫస్ట్ వచ్చింది ఎవరు? సినిమాలోకి ఫస్ట్ వచ్చిందని రామకృష్ణ ప్లస్ శ్రీనివాస్ ఇద్దరు సినిమా ప్రొడ్యూసర్స్. సో ఫస్ట్ కథ అనుకున్న తర్వాత ఈ కథ చెప్పిన తర్వాత వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో చేద్దాం, మనమే చేద్దాం. యాక్చువల్గా నేను వేరే ప్రొడ్యూసర్స్కి అప్రోచ్ అవుతుంటే లేదు మనమే చేద్దాము అని చేశారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫుల్ సపోర్ట్ ఇప్పటి వరకు. సో అంత ప్రశాంతంగా జరిగింది. సో ఇలా చెప్పకపోతే కొడతామన్నారు. కెనడా నుంచి వచ్చి కొట్టడం కొంచెం కష్టమే కాబట్టి మనం ఇక్కడ లోకల్గా ఉన్నాడు. అండ్ ఈ ఫిలిం ఫస్ట్ ఫిలిం అంటే పోలడని ఎక్స్పీరియన్సెస్ ఉంటే పోలడని మెమరీస్ కూడా ఉంటాయి ఆనంద్ గారు. సో ఆనంద్ గారు ఈ సినిమాలో మీకు బాగా ఆనందాన్ని ఇచ్చిన మూమెంట్ ఏంటి? సినిమాలో బెస్ట్ మెమరీ ఏంటంటే ఇది క్లైమాక్స్ షూట్ అండి. యాక్చువల్గా చిన్న కౌంటర్ ఉంటుంది, అంటే ఫైట్ లాంటిది ఉంటుంది. సో ఆ టైంలో ఏంటి అంటే తనతో అనే డైలాగ్ నా దగ్గర ఉంది, తన డైలాగ్ మాత్రం నా దగ్గర లేదు. సో అది కొంచెం పవర్ఫుల్గా ఉండాలి, చాలా చిన్నగా, చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. సో మార్నింగ్ నుండి నేను కొట్టుకుంటున్నా ఈ లాభం లేదనుకొని షార్ట్ రెడీ అయిపోయింది. సో కిరణ్నే అడిగా, ఈ డైలాగ్ కావాలి చెప్పు అంటే ఇమీడియట్గా అంటే ఇలా చెప్పు అనగానే ఇది సందర్భం అని చెప్పగానే ఇమీడియట్గా తన నోట్ల నుండి వచ్చేసింది. అది కోపం అందరికీ వస్తుంది కానీ కొట్టడానికి బలం కావాలి, ఆ బలం నా దగ్గర ఉంది, నీకు అంత తాహత లేదురా అని వాడిని పంపించేస్తాడు. ఆ ఒక్క డైలాగ్తో సినిమాని కంక్లూడ్ అయిపోయింది సినిమా. ప్లస్ ఆ షార్ట్ మేకింగ్లో ఏంటి అంటే నేను కిరణ్ మీద షార్ట్ పెట్టాను. అది యాక్చువల్గా ఎక్సలెంట్, నాకు బాగా నచ్చిన, అంటే ఏదైతే కోరుకున్నాం అంటే కిరణ్ నేను ఏదైతే చూశాను అంటే ఏదైతే విలన్ ప్లస్ ఆ కన్నింగ్నెస్, ఎస్పెషల్లీ ఇందులో కిరణ్ క్యారెక్టర్ పూర్తి విలన్ కాదు, ఒక రకమైన సందర్భానికి. సో అది మెమొరబుల్ సీన్ అది యాక్చువల్గా.
అండ్ కిరణ్ గారు ఎస్పెషల్ అంటే తెలుగులో ఈ మధ్య కాలంలో స్టార్టెడ్ అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం ఆఫ్టర్ కరోనా. బేసికలీ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనాకి చాలా వేరియేషన్ ఉంది ఈవెన్ దో పీపుల్ వాచింగ్ అండ్ రిసీవింగ్ విధానం వేలో కూడా. సో హిందీలో ఉండేవి ఆమీర్ ఖాన్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ ఉంటాయో అలాంటివన్నీ కూడా కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్న సినిమాలు ఉండే పీపుల్ ఈ లైఫ్ కానీ హ్యూమన్ ఎమోషన్స్కి దగ్గరలో అండ్ సీక్రెట్ సూపర్ స్టార్ కానీ అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండేవన్నమాట. సో నా లైక్ తెలుగులో కూడా ఇలాంటి డైరెక్టర్స్ వస్తున్నారు మీరు గమనించలేదు కానీ మీ దగ్గర. సో ఎలా అనిపిస్తుంటుంది యాజ్ ఎ రైటర్గా ఎలా అనిపిస్తుంటుంది? బికాస్ అంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండి. జనరల్లీ కమర్షియల్ సినిమాలు అనేటివి అందరూ ఆడియన్స్కే వెళ్తారు. అంటే థియేటర్కి వెళ్ళి ఐ వాంట్ టు హ్యావ్ ఫన్ అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అని. ఆర్ట్ ఫామ్ అనేది స్టార్ట్ అయింది హ్యూమన్ లైఫ్కి మిర్రర్ లాగా, ఒక రియాలిటీ చెక్ లాగా, ఇది జరుగుతోంది, ఇలా ఉంటాయి వాట్ ఎవర్. అంటే ఇప్పుడు మనకి చాలా అనిపిస్తుంటాయి, మనకి చాలా డౌట్లు ఉంటాయండి. నేను ఇప్పుడు ఒక మాట అనేసాను, దాని తర్వాత వాడు హర్ట్ అయ్యాడో లేదో ఏమైందో ఇవన్నీ మనకి తెలియవు. మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత నేను చేసిన తప్పు కదా, నేను కూడా ఇలాగే బిహేవ్ చేశాను కదా, నేను తప్పు కదా, కరెక్ట్ చేసుకోవడానికి దట్ వాజ్ యాక్చువల్లీ ఆర్ట్ ఫామ్ మెంట్ ఫర్ అండి. అక్కడ స్టార్ట్ అయింది. బట్ స్లోలీ అది లైక్ యూనో కమర్షియల్ అవ్వడం, ఎక్కువ మంది చూడడం, ఎక్కువ మందికి వెళ్ళడం, అదొక దాంట్లో ఒక బిజినెస్ యాంగిల్ యాడ్ అవ్వడం, అలా మారిపోతూ ఉందండి. బికాస్ ద ఆరిజిన్ ఈజ్ ద సేమ్ థింగ్. సో ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. ఇప్పుడు మనం అలాంటి దానికి నిలబడితే దానికి ఎప్పుడు లైఫ్ ఉంటుందండి. రైట్, డెఫినెట్లీ వెల్ సెడ్. లైక్ బిగ్ ఫిలిమ్స్ మనం చూస్తున్నాం డెఫినెట్గా అవి కావాలి, అవి రావాలి. మాస్ ఫిలింకి ఉన్న క్రేజ్ అదే అంటున్నాను, అవి ఆడియన్స్గా మనం వెళ్ళి చూస్తాము. ఇవన్నీ ఏంటంటే మన కథలు మనమే చూసుకుంటున్నట్టు ఉంటుంది. అది లార్జర్ దెన్ లైఫ్, ఇది లైఫ్. కరెక్ట్, బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ, టు బీ ప్రిసైజ్. రైట్. అండ్ ఫర్ యూ లైక్ ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది కదండి. అంటే మేబీ ఇట్ టుక్ ఎ టైమ్, యూ వర్క్డ్ ఫర్ మిర్చికి మీరు వర్క్ చేయడం జరిగింది, దాని తర్వాత యాడ్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. ఇదొక జర్నీ, మీదొక జర్నీ ఇక్కడ వరకు రావడానికి. అండ్ టైం పట్టినా ఇది రైట్ టైం అనమాట. ఫర్ యూ లైక్ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట, ఒక డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వడము, ఆర్ఎల్స్ ఒక కథ చూసి ఇన్స్పైర్ అవ్వడం. డైరెక్టర్గా రావడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి ఉంది? అంటే డైరెక్టర్గా అంటే ఫస్ట్ నుండి కథలు రాయడం అనేది అది ఇష్టం యాక్చువల్గా. సో నేను చాలా షార్ట్ స్టోరీస్ కూడా రాశాను, చాలా మ్యాగజైన్స్లో వచ్చాయి. రైట్. అంటే హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అడగాలి స్ట్రైట్ వే. నేను కొంచెం తిప్పి అడిగాను, ఎవరండి మీ ఇన్స్పిరేషన్ డైరెక్టర్గా? అంటే ఆబ్వియస్గా ఏంటి అంటే మనం రామ్ గోపాల్ వర్మ సినిమాలు, మణిరత్న సినిమాలు ఇవన్నీ చూసి ఒకప్పుడు రాము గారి సినిమాకి ఈ సినిమాకి కొంచెం నేను ఆలోచించేస్తాను. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే రామ్ గోపాల్ వర్మ లాగానే చేయాలని ఏం లేదు కదా. ఇండియాస్ బెస్ట్ టెక్నీషియన్ అంతే. సో అది లోపల యాక్చువల్గా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంటుంది అది. సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిలో ఉన్నప్పుడు, సో ఇప్పుడు కిరణ్ అట్లాంటి వాళ్ళతో అందరం సినిమాల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరి ఇన్స్పిరేషనే. అప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఇన్పుట్స్ కానీ ఇప్పుడు చాలా డిస్కషన్లో చాలా జరుగుతాయి. నాకు ఈ సినిమా ఇష్టం, నాకు ఆ సినిమా ఇష్టం అంటే ఒక్కో సినిమా. ఇప్పుడు నేను చూసిన సినిమా చూడు, తను చూసిన సినిమా నేను చూడు, ఈ సినిమా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే చాలా సినిమాల గురించి స్టడీ చేసే ఆ టైం దొరికింది మాకు అప్పుడు. రైట్. సో ఆ ప్రాసెస్లో ఏంటి అంటే మనం కథలు రాస్తున్నాం, మనం కూడా చెయ్యొచ్చు. కథలే కదా, పాటలు కూడా రాస్తున్నారు మీరైతే. మీ సినిమాకే పాటలు రాస్తారా? వేరే సినిమా డైరెక్టర్ వచ్చి పాటలు రాయమంటే రాస్తారా వాళ్ళకి కూడా మీరు? ఆఫ్ కోర్స్ ఎవరికైనా రాస్తాం. హీరో అవ్వడానికి కూడా ఉంటుంది కదా డెఫినెట్గా. ఎవరు ఫేవరెట్ హీరో తేజ్ మీకు? అంటే చిన్నప్పటి నుంచి అంటే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి అంటే నాకు జానీ నుంచి ఫ్యాన్ అనమాట. ఓకే. సో ఎట్లా ఫ్యాన్ అంటే కరాటే అట్లా కనెక్ట్ అయినా అనమాట పవన్ కళ్యాణ్ గారికి. నేను కూడా కరాటే అనమాట. సో అట్లా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. కానీ యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అంటే చాలామంది అంటే ఇప్పుడు నాని గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు, సో అందరు ప్రతి ఒక్కరు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సో వీళ్ళని చూసి అరే ఇట్లా ఏదో ఒక రోజు మనం కూడా ఇట్లా చేయాలని చెప్పి ప్రతి యాక్టర్ని చూసి ఇన్స్పైర్ అవుతా. అండ్ ఫైనల్లీ ఈ ఫిలిం ఇప్పుడు ఈటీవీ విన్లో ప్రేక్షకుల వరకు అంటే ప్రేక్షకులు ఇంట్లోకి వెళ్ళారు అని చెప్పాలి మీరు, పైలం పిల్లగాని తీసుకొని వెళ్ళి. సో వాట్ యూ సే, లైక్ ఏం చెప్తారు ఈటీవీ విన్కి, ఏం చెప్తారు అండ్ ఈటీవీ విన్ త్రూ చూడబోయే ఆడియన్స్కి ఏం చెప్తారు? టీవీ విన్ గురించి చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ సినిమా ఫస్ట్ రిలీజ్ కాగానే పాజిటివ్ టాక్ ఉంది అని సినిమా చూశారు వాళ్ళు. సినిమా చూసి వాళ్ళు ఇమీడియట్గా ఏంటి అంటే
వాళ్ళు మాకు అదొక పెద్ద రిలీఫ్ అయిపోయింది. అంటే మేము ఓటీటీలో మేము తీసేసుకుంటాం, అదొక పెద్ద హ్యాపీ యాక్చువల్గా రిలీజ్ కాగానే మాకు. ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పాలంటే ఏంటి అంటే సినిమా ఖచ్చితంగా ఏంటి అంటే మీకు 2 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ. ఖచ్చితంగా సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు 100% మీరు సాటిస్ఫై అవుతారు. ఈ దసరా పండుగకి మంచి ఎంటర్టైనర్. రైట్. తేజ్, యు వాంట్ టు సే సంథింగ్? యా, ఆడియన్స్కి ఏంటంటే అండి 20th September మా సినిమా పైలం పిల్లగా థియేటర్స్లో రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వచ్చింది. అంటే చిన్న పిల్లలు 6 to 60 అంటే 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ పెద్దవాడి దాకా అందరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమా. సో ఇప్పుడు సినిమానే మీ ఇంటికి వస్తుంది, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తుంది ఈ టీవీలో. సో అందరూ మంచిగా దసరాకి మంచిగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. కుటుంబం అంతా కలిసి మంచి సినిమా చూసి మంచి తిని పడుకునే సినిమా. సో తిని పడుకునే సినిమా బాగుంది. కిరణ్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తున్నారు దీనికి? ఈటీవీ విన్లో పైలం పిల్లగా సినిమా చూడండి, మీ హృదయాల్ని ఖచ్చితంగా ఈ సినిమా విన్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అంతేనా? అంతే. అది చెప్పమన్నాడు. సో పైలం పిల్లగా ఇట్లనే లైక్ పైలంగా వాళ్ళు కూడా చూసుకుంటారు, పైలంగా చూసి మంచి సక్సెస్ని ఇస్తారు ఓటీటీలో కూడా అని మనం. సో హ్యూమన్ ఎమోషన్స్ బయటకు రావాలి, అప్పుడే మనం హ్యూమన్స్ అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అలాంటి ఎమోషన్స్ బయటకు తీసుకొస్తుందని, అలాగే సరదాగా నవ్విస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆనంద్ గారు, మీ ఆనందం ఎప్పుడు మీతోనే ఉండాలని సినిమాల సక్సెస్. మా కిరణ్ పక్కన ఉంటే ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళకే ఉండదు. ఓకే, మీ బంధం ఇలానే ఇప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ తర్వాత ఆలోచిస్తారండి. క్రేజీ అసలు. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పైలం పిల్లగా ఈటీవీ విన్, మీకు అన్నీ తెలిసే విషయాలు అన్నీ చెప్పేశారనమాట. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే సినిమా చూడడం, అది చాలా ఈజీ. టీవీ ఆన్ చేయండి, ఈటీవీ విన్ పెట్టండి, పైలం పిల్లగాని క్లిక్ చేయండి, ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ని చూసి ఎంజాయ్ చేసి ఆ డేని ఇంకా హ్యాపీ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ గీతా వగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.